మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం కోనాపురం అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. పులి అడుగు జాడలను గుర్తించారు కొత్తగూడ ఎఫ్ఆర్ఓ వజాహత్. కొత్తగూడ గంగారం అడవుల్లో పులి ఆచూకీ కోసం 5 బృందాలు గాలిస్తున్నట్టు ఫారెస్ట్ శాఖ అధికారులు తెలిపారు. అడవిలో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు డప్పు చాటింపు చేశారు. వారం రోజుల వరకు పొలాల దగ్గరికి ఎవరూ వెళ్లొద్దని సూచించారు. పులి తిరిగిన కోనాపురం ప్రాంతాన్ని సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు జిల్లా డిఎఫ్ఓ విశాల్. గత వారం రోజులుగా ములుగు డిస్టిక్లో పులి ట్రేస్ అవుట్ అయిన దగ్గర నుంచి కొత్తగూడ రేంజ్ ఆధ్వర్యంలో పులి కోసం విస్తృతంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ టీమ్స్గా ఏర్పడి దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. 3 days బ్యాక్ కోనాపూర్లో పగ్మార్క్స్ ఐడెంటిఫై అయినాయి. అప్పటి నుంచి స్టాఫ్ అందరు అలర్ట్గా ఉండి 5 టీమ్స్గా విడిపోయి పులి అడుగుజాడల కోసం స్ట్రాటజిక్ లొకేషన్స్లో కెమెరా ట్రాప్స్ అవన్నీ ఏర్పాటు చేసి దాని కోసం ట్రేస్ అవుట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. బట్ ఎక్కడ కూడా కొత్తగూడ రేంజ్ పరిధిలో పగ్మార్క్స్ ట్రేస్ అవుట్ కాలేదు, ఒక ఎక్సెప్ట్ కోనాపూర్. స్టాఫ్ అన్ని స్ట్రాటజిక్ లొకేషన్స్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. పశువుల కాపర్లు కానీ వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు, శివారు ప్రాంత ప్రజలు ఈ వారం రోజులు కొంత అలర్ట్గా ఉండి వ్యవసాయ పనుల వాళ్ళు తొందరగా బిఫోర్ 5 వాళ్ళ వర్క్స్ ముగించుకొని ఇంటికి చేరుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ పశువుల కాపర్లు కూడా అడవిలోకి ఒక వారం 10 రోజుల వరకు వెళ్ళ